ప్రస్తుతం మనతో లాయర్ సలీం గారు అయితే ఉన్నారు. ఆయన ఏదైతే కోడికత్తి సీను అంశం ఉందో ఆ అంశంతో వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే ఆ కేసుని టేకప్ చేయకముందు అసలు ఆయన ఇంతకుముందు ఏమేమి కేసులు చేశారు, ప్రత్యేకంగా దీని మీదే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు, కేవలం సమాజానికి ఉపయోగపడే అంశాల మీద ఆయన కేసులు చేస్తూ ఉంటారా, లేకపోతే మిగతా కేసులు కూడా చేస్తూ ఉంటారా లేదనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఏదైతే కేసు అనేది ట్రయల్కి రాకుండానే మొత్తానికి జనిపల్లి శ్రీనివాసరావుకి అయితే బెయిల్ అయితే మంజూరీ కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఏంటి సార్? నా ఫీలింగ్ ఏముంది, మీ ఫస్ట్ నా ధర్మం, అది వృత్తి ధర్మం. ఎవరైనా నాకు అప్రోచ్ అయ్యారు, నేను ఎవరికైనా అప్రోచ్ అయ్యా, అతనికి కాన్స్టిట్యూషన్లా, సిఆర్పిసిలా, ఐపీసీలా, క్రిమినల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్లా ఏం హక్కులు ఉన్నాయి అది అతనికి ఇవ్వాలి. అది నా ధర్మం. అది నేను లాయర్ బై ఛాన్స్ కాదు, ఐఎమ్ లాయర్ బై చాయిస్ ఉన్నాను. నేను ప్రతి కేసులో నేను చాలా ఏమంటారు పకడ్బందీగా వాదిస్తాను. అది నా వృత్తి ధర్మం. దాంట్లో కూడా ఈ కేసులో కూడా నా వృత్తి ధర్మాన్ని నేను ఎక్స్పోజ్ చేశాను. అంటే 2018 అక్టోబర్ 25న ఇన్సిడెంట్ జరిగింది. 1 డే గ్యాప్లో అంటే 26వ తారీఖే మీరు వైజాగ్ వెళ్ళిపోవడం, అక్కడ పరిస్థితులన్నీ గమనించడం, కొన్ని ఇన్పుట్స్ కలెక్ట్ చేయడం, ఆ ఫ్యామిలీని అప్రోచ్ అవ్వడం, ఎందుకు ఏ ఎజెండాతో అక్కడికి వెళ్ళడం జరిగింది మీరు? అసలు ప్రాపర్ అయితే తెలంగాణ, అది పుట్టి పెరిగిన తెలంగాణ, కానీ నేను ప్రాక్టీస్ వైజాగ్ మదర్బార్. నేను అంటే నేను లా చేసిన తర్వాత వైజాగ్ని చాయిస్ చేసుకుని వైజాగ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకటి. సెకండ్ థింగ్ ఏముందంటే, నేను ఫ్యామిలీతో మా పిల్లలతో నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను. షాపింగ్ మాల్లో అక్కడ టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేశాను. నేను అప్పుడే అనుకున్నాను ఇది అంతా ఒకటి డ్రామా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేసేది ఇది ఉండదు. ఎందుకంటే సెన్స్ ఆఫ్ నాది అజంప్షన్ ఉంది కదా. ఎందుకంటే నేను ఒక క్రిమినల్ లాయర్ ఉన్నారు. క్రిమినల్ లాయర్స్ క్రైమ్ ఎలా చేస్తారు, ఎలా ఎస్కేప్ చేస్తారు. నేను ఎప్పుడైనా లాయర్ లాగా థింకింగ్ చేయను, ప్రతి కేసుకి పోలీస్ లాగా థింకింగ్ చేస్తాను నేను. అదే నా స్ట్రెంత్. ప్రతి కేసులో ప్రతి మనిషి ఒక కేసులో ఒక మనిషి లాయర్ లాగా ఆలోచన చేస్తుంది. నేను ప్రతి కేసుకి పోలీస్ లాగా థింకింగ్ చేస్తాను. నేను అప్పుడే అనుకున్నా ఇది కుక్కుడు స్టోరీ ఉంది దీంట్లో అని. అప్పుడే అక్కడ ఫ్యామిలీతో నేను మాట్లాడిన తర్వాత ఫ్యామిలీ కూడా నన్ను చెప్పారు, లేదు ఈ కేసు మీరు తీసుకోండి అని చెప్పారు. ఆయన 25కి అరెస్ట్ అయ్యారు, 26కి రిమాండ్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే 24 hours తర్వాత రిమాండ్ అవుతుంది కదా. అవును, 12 గంటలకు ఆయన జైలుకి తరలించారు. నేను 3 గంటలకి వెళ్ళి 4 గంటలకి అతను సైన్ తీసుకున్నాను. సైన్ తీసుకొని ఆ దినం నుంచి నేను ఈ కేసు మీద ప్రతివాదన వాదిస్తున్నాను. అంటే ఫ్యామిలీని ఎలా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ ఫ్యామిలీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుందా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా పార్టీ వెనకాల నుండి పంపించిందా, అసలు మీరు ఎవరు, మీ నేపథ్యం ఏంటి అని ఫ్యామిలీ మీద కూడా వాళ్ళకు కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. కరెక్ట్, చాలా గుడ్ పాయింట్. నాకు కూడా అది అనుమానం వచ్చింది. ఎందుకంటే జనపల్లి శ్రీనివాసరావు ఎవరు నాకు తెలియదు, నేను జనపల్లి శ్రీనివాసరావుకి తెలియదు, కానీ జైల్లో అందరికీ స్టాఫ్కి నేను తెలుసు. నేనేమి మధ్య ఈ కేసు నేను ఫస్ట్ ఇది కేసు కాదు, దీనికంటే చాలామంది కేసులు నేను ఫ్రీగా వాదించాను. జైలు నుంచి కూడా చాలా కేసులు వాళ్ళు ఇచ్చారు. ఎవరైనా ఉంటే సార్ సలీం గారు అక్కడ నాకు ఆపద్బంధుడు అంటారు, 108 ఇలా ఉంది కదా, ఎవరైనా ఆపదలో ఉంటే సలీం గారు చూసుకుంటారా, సలీం గారు నంబర్ ఇచ్చేసేయండి అని అలా చెప్తారు వాళ్ళు. సో ఆ టైం నా మీద ఒక మంచి రికగ్నిషన్ ఉంది. దాని మీదనే ఈ కేసు నేను తీసుకొని, అప్పుడు నాకు అంత తెలుగు కూడా సరిగ్గా రాదు. ఆయన నాకు సోమత లేదు అన్నట్టు, నాకు ఆ సోమత అంటే కూడా తెలియదు. నాకు సోమత లేదు బాబు, ఆయనకు అప్పుడు కూడా తెలియదు అంట. అసలు నా కేసులో అడ్వకేట్ కూడా వస్తారు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అడ్వకేట్ కూడా వస్తారండి. ఆయన ఏదో ఫ్యామిలీకి పోషించే విధానంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మన ఏజ్లో, నేనైతే 10th ఏమంటారు 10 years నుంచే పని చేస్తున్నాను నేను. ఐఎమ్ ఎర్నింగ్ బాయ్ ఫ్రమ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 10. ఏదో ఇంటికి డబ్బులు తీసుకురావాలి, ఇవ్వాలి, అది హ్యాపీనెస్ ఉంటుంది. ఆ పైసలతో పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి, అది కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది సమాజంలో. సో ఆ సమాజం దృష్టిలో ఉన్నాను నేను. ఎందుకంటే నా తల్లి కూడా ఎప్పుడైనా చెప్పింది, ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా అన్యాయం ఉంటే మీరు అసలు దానికి ఎదురుగా నిలబడాలి. ఎంత పెద్ద మనిషి అయినా కూడా మన ఎదురుగా నిలబడి దాన్ని న్యాయం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి నన్ను బోధించారు. అదే బోధన నాకు ఈరోజు నాకు పనికి వస్తుంది. ఓకే, అంటే మీకు శ్రీనివాసరావుకి జైలుకి వెళ్ళినప్పుడు ఎలాంటి సంభాషణ జరుగుతూ ఉండేది? అతను మీకు ఏం నోటీస్ చేసేవాళ్ళు? మీరు దీన్ని ఎలా, ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు? ఫస్ట్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ డిఐజీ
ఏమంటారు ఐజీ వాళ్ళందరూ ఒక ఇది చేశారు. మరి అతను తీసుకొచ్చారు, ఆ బాబు కూడా తీసుకొచ్చారు. నాకు కూడా మొత్తం స్కానింగ్ చేశారు. అంతే, నా పెన్ కూడా నేను అక్కడ ఏమంటారు సంట్రీకి ఇచ్చేసి వెళ్ళాను. అంతే, నా దగ్గర పెన్ గిన్ అన్నీ వాళ్ళు తీసుకొని కూర్చోపెట్టి నా దగ్గర అతనికి అక్కడ కూర్చోపెట్టి నాకు ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడారు. అంతే, నేనే అఫెన్స్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు కూడా, పోలీస్కి డౌట్ రావచ్చు జైల్లో. కానీ మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, నీ కేసు నేను వాదిస్తాను, నేను నీకు బయట తెస్తాను అలా అంటే, సరే సార్ మీరు తీయండి. అప్పుడు అడిగాను, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అంటే, లేదు సార్ మనం 6 మంది ఉన్నాం, నేను లాస్ట్ కొడుకు, నా పేరు శ్రీనివాసు, నా తల్లి సావిత్రమ్మ, నా నాన్న తాతారావు అది ఉన్నాడు. సర్లే అని ఆయన ఇది రిమాండ్ ఇప్పుడు తీసుకున్నాను, రిపోర్ట్ తీసుకుని ఇది వకాలత్నామా ఉంటుంది, దీని మీద సైన్ చేస్తే మరి నీకు నేను ఆథరైజ్గా లాయర్ ఉంటానంటే, లేదు సార్ చేస్తాను. చేసిన తర్వాత ఆయన చేసిన తర్వాత మరి జైలర్ కూడా సైన్ చేశారు. జైలర్ కూడా సైన్ చేసి అక్కడ చెప్పారు, మంచి లాయర్ నీ కేసుకి వచ్చారు శ్రీనివాసు, ఇంకా నీ కేసు బయట తెస్తాడు ఆయన అని అప్పుడే అతనికి ఒక హామీ ఇచ్చాడు, భరోసా ఇచ్చిన తర్వాత సరే నా అన్నాడు. ఆయన ఇలా అంటే అప్పుడు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు. మరి నేను అన్నాను, ఒక అక్కడ రిమాండ్ ప్రిజనర్ కదా, ఆర్పి అంటారు, రిమాండ్ ప్రిజనర్కి మనం క్యాష్ ఇస్తే వాళ్ళు టోకన్స్ ఇస్తారు. అక్కడ ఏమంటారు హల్దీరామ్ ఖారా, ఈ పికల్స్, టూత్ బ్రష్, పేస్ట్, టవాలు, సబ్బులు అవి కొనుక్కునాలి జైల్లో. జైలు ప్రొవైడ్ చేయరు, అది టోకెన్ సిస్టమ్. అది ఫ్యామిలీకి మాట్లాడాలంటే కూడా ఒక టోకెన్ ఇస్తారు అక్కడ. ఫ్యామిలీకి మాట్లాడే ఏ నెంబర్ నువ్వు రిజర్వ్ చేసుకుంటావని అక్కడ 2 numbers ఇస్తారు. అయితే నాకేం ముద్దు అన్నాడు ఆయన, నాకేం ముద్దు అన్నాడు శ్రీనివాసు. ఎందుకని ఇక అతనికి నేను ఫస్ట్ టైం నాకేం ముద్దు అన్నాడు. సర్లే అని నేను కూడా థోడా సైకలాజికల్ డిస్టర్బ్ ఉన్నాడేమో, ఎందుకు నేను కూడా పోలేని ఇలా డైవర్ట్ చేశాను. నీకేమో గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు. సరే నేను పెళ్ళి ఎప్పుడు చేయాలి అది చెప్పు నాకు అన్నాను. లేదు, మీరు నాకు ముందు బయట తీయండి, దాని తర్వాత చేయండి అన్నాడు. ఏ ఏజ్లో అతను జైలుకి వెళ్ళడం జరిగింది? ఇంత ఏజ్ ఆఫ్ 30 అని రికార్డులో ఉంది. కానీ ఇప్పుడు మనకు మామూలుగా మనకు అజంప్షన్ ఏంటంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ 25 ఆయన వెళ్ళాడు. 25 ఏజ్లోనే ఆయన వెళ్ళాడు. 30 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఈరోజు బయట వచ్చారు. అది అది సార్. ఏంటి సార్, ఇప్పుడు మొదటి నుంచి డే 1 నుంచి కూడా జనపల్లి శ్రీనివాసరావుకి మద్దతుగా అతను నిరపరాధి అని వాదిస్తూనే మీరైతే చాలా ఫైట్ అయితే చేయడం జరిగింది. మొన్న ఏదైతే బెయిల్ మంజూరైన రోజు కొన్ని కొత్త వ్యక్తులు తెర మీదకి రావడం, అతను విడుదల కావడంలో మా పాత్ర కూడా ఉందని చెప్పేసుకొని ఏపీసీఆర్ అనే ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందులో ప్రధానంగా పిచ్చుక శ్రీనివాసరావు అనే వ్యక్తి రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి సార్? అదే పిచ్చుక మనము జాయింట్ వకాలత్ మనం చేసి ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే నా ఆప్షన్స్లో ఆయన నా వకాలత్ని పర్సూ చేస్తారు, అది రియల్ ఫ్యాక్ట్ ఉంది. కానీ ఏపీసీఆర్ ఎవరు ఉంది నాకే తెలియదు. నేను నిన్న వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు మరి నన్ను ఇది చేస్తున్నారు, సార్ మా గురించి చెప్పండి. అరే వేరాది ఎలా వచ్చారు, ఏం లేదు, 5 years నేను ఎంత కష్టపడాను గగనాకి తెలుసు, ఎలా వస్తాను గగన ఏం సార్ అంటే 1 day ఇక్కడ ఉంటే మరి అక్కడ నుంచి ఇక్కడ ఎంత మనం కష్టపడాము. కానీ ఒక ఏమంటారు కాపుదానం మనం చేస్తాము, పంట కోసినప్పుడు ఏమంటారు షేర్ హోల్డర్స్ వచ్చారులాగా చాలామంది వచ్చారు. అది బాధాకరం ఉంది, అది అలా చేయరాదు ఎవరైనా. అందుకే కదా మన ఇండియాలో కాపీ రైట్స్ ఉన్నాయి. నేను పాడిన పాట, నేను రాసిన పాట, ఎవరు కాపీ రైట్ దాన్ని కొట్టరు. అది నా పాట అంటే అది కదా, నేను ఇచ్చిన డైలాగ్ ఇప్పుడు నేను ఇచ్చాను, రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని, అది నాకే అది అంకితం. అది అవునా కదా, ఇంకా ఎవరికి అంకితం కాదు. సలీం భాయ్ అంటే ఇంకా రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం, అలా కాపీ రైట్. అది నాకు కావాలంటే నాకు రాయల్టీ పే చేసి చేయాలి. సో దీంట్లో కూడా అన్ని థికల్గా చాలా మంది చేశారు. అది వాళ్ళది ఒక ఏమంటారు అజంప్షన్, వాళ్ళది ఏదో ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని అది ఒక వ్యూహం. కానీ అలా చేయరాదు. అది లాస్ట్ టైం కూడా చాలామంది ఈ కేసుకి హైజాక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి చెప్పారు. శ్రీనివాస్కి కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఈవెన్ దో మొన్న 2 దినాల కింద ఇప్పుడు నేను శ్రీనివాస్ ట్రైన్లో వస్తున్నాము, ట్రైన్లో అంటున్నాడు ఎవరు 2 లాయర్లు వచ్చారంట మాట్లాడదామని. మరి ఆయన డినై చేశారు. డినై చేస్తే మరి ఏది చేయలేదు. అది నేను ఢిల్లీలో కాదు, ఇక్కడ నేను ఉన్నాను కదా నిరాహార దీక్షల వాళ్ళు ఉండేటప్పుడు కూడా నా జూనియర్కి పంపితే, కొత్త జూనియర్ వస్తే కూడా వాడు డినై చేస్తే మరి
సూపరింటెండెంట్ నాతో మాట్లాడింది లేదు, ఆయన నా జూనియర్ ఉండాలంటే మీరు ఒక లెటర్ పెట్టంటే ఇక్కడే మన ఆఫీస్లోనే టైప్ చేసి నేను లెటర్ పెట్టాను. లెటర్ పెడితే అప్పుడు అలౌ చేశారు. ఇది అంటే మీరు ఢిల్లీలో ఒక పక్క నిరాహార దీక్ష చేస్తున్నారు, ఇక్కడేమో బెయిల్ మంజూరీ కానుంది అని చెప్పేసి సమాచారం రావడం ఉన్న పడంగా మీరు ఢిల్లీ నుంచి వైజాగ్ ఆగమేఘాల మీద రావడం, మళ్ళీ వెంటనే సీనియర్ని అప్రోచ్ అవ్వడం, ఇంత ప్రాసెస్ ఎలా జరిగింది సార్ అసలు? అదే నేను యాక్చువల్లీ మార్నింగ్ టికెట్ పెడితే మార్నింగ్ మనం లేవలేము 6కి అనేది చేసి నేను మధ్యాహ్నం కదా మనం మండే పెడదామని ప్లాన్ అని చేసాము. ఇది ఎందుకంటే ఫారూక్ భాయ్ మనకు ఇప్పుడు మన ఈ కేసులో స్పీడప్ చేసిన ఆ మనిషే ఆయన అన్నట్టు మీరు వెళ్ళండి అని నేను చెప్తున్నాను కూడా. నేను వచ్చిన తర్వాత చేద్దాం కానీ అక్కడ కొన్ని కుట్రకొనలు చేసి ఇది చేసి ఇంబ్యాలెన్స్ చేసి నా ఫోన్ని రిసీవ్ చేయకుండా అది చేసి ఇది చేశారు. కానీ ఓవరాల్గా నేను మరి అక్కడ మాట్లాడి అక్కడ జైల్లో మాట్లాడి నేను వచ్చిన తర్వాత రిలీజ్ అయిందంటే వాళ్ళు కూడా నా మాట గౌరవించిన తర్వాత రిలీజ్ చేశారు. నేను వచ్చి మరి అందరు మీడియాకి అపియర్ అయ్యానమ్మా. కాదు సార్, ఈ కోడి కత్తి సీను కేసు కాకుండా ఇంకా మీరు బాగా భయంకరమైన కేసులు ఏమన్నా డీల్ చేసిన పరిస్థితి ఉందా? ఎస్ ఇంకో ఒక దళిత్ బాయ్ అంటే ఈజ్ మ్యారీడ్ మ్యాన్, పిల్లలకి ఇలా ఉంటాడు. కానీ ఆయన ఇస్లాంని పుచ్చుకున్నాడు. ఇస్లాం పుచ్చుకుని నా పేరు పెట్టుకున్నాడు, సలీం, షేక్ సలీం ఆయన పేరు. ఆయన అక్యూజ్ మిస్బీయింగ్ విత్ యుఎన్ అంబాసిడర్, లేడీ అంబాసిడర్ని. ఆ లేడీ అంబాసిడర్ ఏం చేసింది, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా యుఎన్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ యుఎన్ ఆఫీసు ఎవరికి ఇచ్చేది ఆ కంప్లైంట్? హోమ్ మినిస్టర్కి ఇచ్చింది. హోమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? రాజ్నాథ్ సింగ్. ఆ కంప్లైంట్ క్రైమ్ ఎక్కడ? సీన్ ఆఫ్ అఫెన్స్ విశాఖపట్నం నోవోటల్ హోటల్ తీసుకుంది. ఆ నోవోటల్ హోటల్ ఆ సలీం అయిన షేక్ సలీం ఉన్న ముద్దాయి హీ బిలాంగ్ టు కడప వ్యక్తి. ఎస్, కడప పొద్దుటూరు వ్యక్తి ఆయన. ఆ పీలేరు ఏదో ఊరు ఉంది కదా, ఆ పీలేరు ఏదో ఊరు ఉంది, ఆ వ్యక్తి. ఆయన కూడా అక్కడ సమాజ సేవ ఏదో చేస్తున్నారు. కానీ సమాజ సేవ చేస్తే అది సపరేట్ మ్యాటర్ ఉంది. ఆయన కూడా యుఎన్తో ఫ్రెండ్షిప్ ఉంది. అతనికి ప్రతి కంట్రీ అంబాసిడర్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ వందో ఫ్రాన్స్ ప్రిన్స్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రాన్స్ ప్రిన్సెస్తో ఫ్రెండ్షిప్ ఉంది, అతనికి మలేషియా ప్రిన్స్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది, మలేషియా కింగ్తో ఫ్రెండ్షిప్ ఉంది, మలేషియా ప్రిన్సెస్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్కి ఇక్కడ పోలీస్ ఎలా చేసిందంటే, ఆ సినిమాలో ఉంది కదా మన గజ్నీ, అతను మొత్తం వైట్ చేయండి ఏం అంటే ఒక జేబులో ₹1 ఇవ్వకుండా అతని ఫ్యామిలీకి డిస్బ్యాండ్ చేసి అతనికి ఫ్యామిలీ అతను కలవకుంటే మొత్తం అకౌంట్ అంతా తీసేసి క్యాష్ బ్యాక్ చేసేసి జైలు వేశారు అతన్ని. అసలు వీడు బయట రాకుండా. ఆ కేసు కూడా నేను తీసుకున్నాను. ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడు జరిగింది ఇది? 2006 బిఫోర్ 19 ఎలక్షన్ బిఫోరే. ఓకే బిఫోర్ 18 వచ్చాడా బయటికి? బయట తెచ్చాము అతనికి. ఈరోజు నాకు ఫోన్ చేశారు ఏదో విషయంలో మాట్లాడాలంటే. నాకు ఫాలో అవుతాడు ఆయన ఏమంటారు ఎన్జిఓస్ అవి నడుపుతాడు. ఎన్జిఓస్కి ఫైనాన్సింగ్ గ్రాంట్ అండ్ ఫారిన్ కంట్రీస్ నుంచి అతను ఫండ్స్ ఇప్పిస్తాడు. అతని డ్యూటీ అది. అతన్ని తీశాను. ఆయన కూడా నన్ను ఏడ్చేసి దువా చేశాడు, మీరు అల్లా ఎప్పుడైనా మీకు బాగా పెడతారు సార్ అని. ఓకే, ఒక క్రిమినల్ లాయర్గా చాలా మల్టిపుల్ కేసులు చూస్తాను, నేను ఏది చేసినా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తానని చెప్పేసి అన్నారు కదా. ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలో కోడికత్తి శ్రీను పాత్ర ఉందా లేదా అంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు ఉందా లేదా నేను ఒక డిఫెన్స్ లాయర్ ఉంటే డిఫెన్స్గా తీసుకుంటాను. కానీ ఇక్కడ ముద్దాయి ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కాదు కదా బాధితుడు. మరి విక్టిమ్. బాధితుడు కోర్టుకి రానికి భయపడుతున్నాడు అంటే ఇక్కడ ఏముంది పాత్ర? మీరు అర్థం చేసుకోండి. అవునా కదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉంటే కోర్టుకి రావాలి అంటే ఆయనకి ఉండే బిజీ షెడ్యూల్. ఎవరు బిజీ షెడ్యూల్ ఉంటే కూడా కోర్టుకి రావాల్సిందే తెలుసా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఆఫ్ లా తెలుసా. ఆయన ఎగ్జామ్టెడ్ కాదు. ఆయన గవర్నర్ ఉంటే ఎగ్జామ్టెడ్ ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటే గవర్నర్ ఉంది, సీఎంకి పిఎంకి కాదు. ఆర్బీఐ గవర్నర్ ఉన్నానంటే కూడా కాదు. కోర్టుకి రావాల్సిందే. ఎందుకంటే ఇండియా ఇస్ ఇండిపెండెంట్ కంట్రీ. విధి విధానం నుంచి నడుస్తుంది. అవునా కదా? మనకి ఇక్కడ క్వీన్ రాజ్యం కాదు కదా, ప్రజలే రాజ్యం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం. మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ లైన్
వీఆర్ పీపుల్ అంటే వాట్ డస్ మీనింగ్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా బై సవర్జిన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఎందుకు ఉంది అది? అది ఊకే రాసుకొని చెప్పుకోనికే కాదు కదా, ఇంప్లిమెంట్ ఉండాలి. అవునా కదా? ఇప్పుడు మీ కెమెరా కొన్నారు, ఆ కెమెరా ఫంక్షనింగ్ చేయాలి, నా రికార్డింగ్ బాగా చేయాలి, డిజిటల్ తీయాలి, హెచ్డి తీయాలి, అదే డ్యూటీ అది కెమెరాది. నా పాత్ర అదే ఉంది. ఓన్లీ చదివేది కాదు కదా, దాన్ని ఇంప్లిమెంట్ ఫోకస్ చేయాలి, అదే నా పాత్ర, అదే నేను చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే ఏం చెప్తారు? ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఉన్నాడు కదా, మజ్జి సీను. ఓకే, ఎస్, A1. నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నంబర్ 3 సాయి రెడ్డి, నంబర్ 4 వివై సుబ్బారెడ్డి. వైవి ఏమున్నాయి ఆయన తెలుసా? దీంట్లో మీరు ఇంకా చూడండి, ఈ కేసులో ఆయనకి 0.5 ఇంజురీ ఇచ్చిన ఆ సంభాశివారెడ్డికి ఈరోజు ఏ పొజిషన్లో పెట్టారు చెప్పండి? ఏ పొజిషన్లో ఉన్నారు? ఏదో మీ ఆంధ్రప్రదేశ్ ఏదో మెడికల్ అసోసియేషన్కి ఏదో చైర్మన్ చేశారంట. రూల్ ఆఫ్ లా ప్రకారము ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ పొజిషన్లో ఉన్నాడు కదా, అతనిది వాంగ్మూలం చెల్లదింగ కోర్ట్ ఆఫ్ లాలో కరెక్ట్ అయ్యాడు కదా ఆయన, కరెక్ట్ అయితే అతని వాంగ్మూలం నడదు. ఇప్పుడు అతని వాంగ్మూలం కూడా మనం తీసుకోం. ఇది అంటే ఆ రోజున స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, నేను తెలంగాణలోకి వెళ్ళిపోతా, ఇక్కడ వైద్య వ్యవస్థ మీద కూడా నాకు నమ్మకం లేదు అన్నట్టుగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నపలంగా తెలంగాణ వెళ్ళిపోవడం, అక్కడ హైదరాబాద్లో చికిత్స పొందడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మన చిన్నప్పుడు స్టోరీ చదివాం కదా, పులి వచ్చింది అని. అవునా కదా? అది పులి ఎక్కడ ఉందారా అంటే చెప్పలేకపోయాడు కదా ఆయన. తో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో కూడా అలానే నా మీద హత్యాయత్నం అయింది అన్నాడు, కానీ ఎక్కడ హత్యాయత్నం అయ్యలేదు. ఆయన ఫాల్స్ చెప్పాడు, ఫాల్స్ నెరేటివ్ చెప్పారు, అందుకే ఆయన కోర్టుకి రానికి భయపడుతున్నారని నేను చెప్తున్నాను. ఒకవేళ ఆయన నిజంగా అయితే మరి కోర్టుకి రావాలి కదా, కోర్టు సమ్మన్ని బేఖాతీరు ఎలా చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నాడు, ఆయన సూపర్వైజర్ ఆఫ్ ద ఆల్ ఏపీ పీపుల్, తల్లి లాంటి హోదాలో ఆయన ఉన్నాడు, అందరినీ చూడాలి. అతను ఒక మార్గదర్శకుడు, టార్చ్ బేరర్ ఫర్ ఆల్ పీపుల్. ఆయన రాలేదంటే వేరే వాళ్ళని కూడా ఎలా తీసుకుంటారు? ఇండికేషన్ ఇచ్చినట్టు. ఎస్, అంతే కదా. ఇంకా అదే దాని మీద ఇది ఉంది, దాని మీద కూడా ఫైట్ చేస్తాం. నాది ఒకటే కంటిన్యూషన్, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, కావాలి నిజం, అదే నా నమ్మకం, అదే ఈ కేసు భవిష్యత్తం. అంటే ఫైనల్గా అంటే ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తే సీను మళ్ళీ కటకటాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఏ పరిస్థితి సీనుకి వచ్చినా సలీం అతనితో ఉంటాడు తెలుసా. జైలుకి వెళ్ళినా ఆయన బెయిల్కి వచ్చినా ఎందుకంటే ఈ కేసులో మనము లాయర్ అండ్ క్లయింట్ కాకుండా మనకు ఆత్మబంధం కూడా ఉంది. దీనికి హ్యుమానిటరీ గ్రౌండ్గా నేను డీల్ చేశాను. ఆ ఫ్యామిలీ కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ లాగా ఉంది. ఏ పరిస్థితి అయినా ఒక బ్రదర్కి, ఒక చిన్న బ్రదర్కి ఒక బిగ్ బ్రదర్ ఎలా ఫైట్ చేశాడో అదే విధంగా ఈ కేసులో నేను ఫైట్ చేస్తున్నానమ్మా. మీ జూనియర్ దీంట్లో మీ జూనియర్ పాత్ర ఎలా ఉంటుంది? గగన సింధు పాత్ర కూడా చాలా బాగుంది, చాలా బ్రిలియంట్ గగన సింధు ఉంది. ఈ కేసులో కూడా ఆయన ఏమంటారు బాగా ఎఫర్ట్ పెట్టింది, ఆయన కూడా చాలా ఫ్లోరిష్ అయిపోయింది, లైమ్ లైట్ లో వచ్చింది ఈ కేసు వల్ల. ఇప్పుడు వరకు గగన సింధు అని తెలియదు, గగన సింధు మిలియన్స్ మందికి తెలుసు గగన సింధు ఎవరున్నారు. మా మీడియా వాళ్ళే అడుగుతారు గగన ఎక్కడ అని. మొన్న కూడా కనపడదు, లేకుంటే నేను చెప్పిన కోడి పందాలకు వెళ్ళింది గగన అని. కోడి పందాలకు వెళ్ళి 2 లక్షలు సంపాదించింది గగన అని కూడా అన్నాను. మరి దాని తర్వాత తెలిసింది ఆ పైసలు కూడా పోగొట్టు పోయింది గగన అనేది. ఎలా సో అది మన డ్యూటీ, మన ధర్మం. ఈ కేసు కాదు, ప్రతి మనిషికి మనము అనుకూలంగా ఉంటాము. ఈ కేసులో నేను చేసిన న్యాయం ఏముంది, నేను పోరాటం చేసిన ఒక న్యాయ విధానానికి, ఒక లాయర్ మీద ఉన్న నమ్మకంకి నేను నిలబెట్టాను. నేను లేకుంటే నేను నమ్ముతాను ఈ కేసు కూడా 3 అవుతుండే, ముద్దు సీను చేస్తుండే. కానీ నేను ఫస్ట్ ప్రియారిటీ అదే అన్నాను, నేను ఎన్ఐఏ కోర్టులో కూడా అదే అన్నాను, సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ బెయిల్, ఫస్ట్ ఐ హ్యావ్ టు అష్యూర్ హిస్ లైఫ్ ఇన్ ద సేఫ్ జోన్ ఆఫ్ ద జైల్, లెటర్ వీ విల్ ఫైట్. తెలుసా మనం మొన్న కూడా బెయిల్ వేసినప్పుడు ఇక్కడ అదేనా సార్, మీ బెయిల్ అయినా ఇవ్వండి, లేకుంటే మీరు
ఏమంటారు ట్రయల్ అనేది చేయండి. కోర్టు అన్నారు నేను బెయిల్ ఇయ్యను, ట్రయల్ స్టార్ట్ చేశాను. ట్రయల్ స్టార్ట్ చేశారు. వాంగ్మూలం ఎవరు డిఫాక్టో కంప్లైంట్ వచ్చాడు, వాంగ్మూలం వచ్చాడు. మీరే చూడండి ఎంత కామెడీగా ఉంది. ఐ విట్నెస్ లేని పరిస్థితి కంప్లైంట్ ఇస్తే చల్లుతుందా రూల్ ఆఫ్ లా ప్రకారం? చెప్పండి నాకు మీరే, ఆనంద్ గారు. చల్లదు కదా మరి రూల్ ఆఫ్ లా ప్రకారం ఐ విట్నెస్ లేని మనిషి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఆయన చెప్తాడు నేను చూడలేదు సార్ అని. ఎవ్వరు కూడా చూడలేదు ఆయన కొట్టేలాగా. కానీ ఒక దళిత అబ్బాయి మీద నెట్టేసి అతనికి జైలు పాలు చేసి ఒక యాంగిల్గా లబ్ధి పొంది ఈ ఆరోపణ టీడీపీ మీద వేసేసి మొత్తం టీడీపీకి డ్యామేజ్ చేసి వీళ్ళు లబ్ధి పొందారు. అది ఒక అవగాహన వచ్చేసింది. అంటే హోటల్ ఓనర్ టీడీపీ అతను అని చెప్పేసి. అవును సార్. ఆయన గుడ్ క్వశ్చన్ ఆనంద్ గారు. ఇంకోటి ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డికి బ్యానర్లు కూడా ఊర్లలో పెట్టాడు, వీరాభిమాని అన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి చేయించాడని టీడీపీ అభియోగం. లేదు వైసీపీ వాళ్ళ అభియోగం, టీడీపీ చేయించింది అనేది వైసీపీ వాళ్ళ అభియోగం. ఎస్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు క్లియర్. జనపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి డై హార్డ్ ఫ్యాన్, వీరాభిమాని. ఆయన ఫ్లెక్సీ పెట్టాడు. అతని ఫ్యామిలీలో 2 ఫోటోలు ఉంటాయి. వాళ్ళు 2 దేవుళ్ళకి నమ్ముతారు. ఒకటి యేసు ప్రభు, 2 జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ అది ఓన్ ఒపీనియన్ ఉంది. నేను మార్చే నా రైట్ లేదా, మారలేదు ఇంకా. నాకు అది నేను చెప్పాను, పర్సనల్ విషయంలో వెళ్ళాను. ఇది ఇక జగన్మోహన్ రెడ్డి చేశాడు అది చేశాడని అది చాలా రూమరు. ఆ ఫ్యామిలీకి అప్పుల పాల్లా ఉంది. వాళ్ళకు అసలు 5 years నుంచి సంక్రాంతి కూడా చేయలేదు వాళ్ళు. అంత పూర్ ఫ్యామిలీ అది తెలుసా. ఈ బాబు పోషించే వాడు 5 years జైలు ఉంటాడు. ఇంకా నా మీద కూడా చాలామంది చెప్తారేమో నేను వైసీపీ లాయర్ అని, టీడీపీ లాయర్. కానీ నేను వైసీపీ లాయర్ కాదు, టీడీపీ లాయర్ కాదు, నేను ఐపీసీ లాయర్. నేను పక్కా కమర్షియల్ లాయర్. అన్ని కేసులు ఫ్రీ చేయను, కొన్ని కేసులు మనశ్శాంతికి ఫ్రీ చేస్తాను. ఇది నా వృత్తి ధర్మం అది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు సార్? జనపల్లి శ్రీనివాసరావు లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? జనపల్లి శ్రీనివాసరావు ఫ్యూచర్ బాగుంటుంది. ప్లానింగ్స్ ఏంటి ఏమైనా చెప్పాడా మీతో? ప్లానింగ్ ఉంది. ఆయన కూడా ఫోకస్ చేస్తున్నాడు సమాజంలో. నేను కూడా మీలాగా ఫస్ట్ ఆయన ఫోకస్ చేశాడు. నేను మీలాగా లాయర్ అవుతాం సార్ అని డిగ్రీ కంప్లీట్ చేశాడు. బాగా ఉంది కదా. ఆయన జైల్లో 5000 పుస్తకాలు చదివాడు. అబ్బో, నేను కూడా నా లైఫ్లో చదివలేదు, అంత పుస్తకాలు చదివాడు. మరి అలెగ్జాండర్ గురువు ఉన్నాడు కదా, అరిస్టాటిల్కి చాలా ఫ్యాన్ అయ్యాడు. నాకు కూడా ఒక గురువు కావాలి, గురువు లేకుంటే నేను కూడా సక్సెస్ అవ్వను అని అతనిది ఏమంటారు ఆశ ఉంది. ఆశ ఇంకా మనం ఆశలా నేనైతే ఇప్పుడు చూశాను. మరి నేను వేరే కేసు చూసుకున్నాలే. మీరు మాట్లాడి అతనికి ఒక మంచి గురువు ప్రొవైడ్ చేయండి. అరిస్టాటిల్ని ఫాలో అవుతున్నాడు ఇప్పుడు. ఎస్, ఇప్పుడైతే అరిస్టాటిల్ని ఫాలో అవుతున్నాడు. అలెగ్జాండర్ అదే అంటున్నాడు. ప్రతి ఫిలాసఫర్ లేదు, ఆయన చెప్పాడు ప్రతి సక్సెస్ఫుల్ మనిషి బ్యాక్ లా ఒక గురువు ఉన్నాడట, ఫిలాసఫర్ ఉన్నాడు. అదే సింగిల్ మనిషి ఎప్పుడు సక్సెస్ లేదు సార్ అని ఆయన కూడా నాకు ఇన్లైట్ చేస్తే నాకు కూడా అవగాహన వచ్చింది. ఆహా అని నేను కూడా ఒక మంచి గురువు పెట్టుకుంటాను గగన. మనకు కూడా నేనైతే గగన గురువు ఉన్నాడు, నా గురువు లేదు, గురువు లేని మనిషి ఉన్నాను, అనాథ గురువు ఉన్నాను. నేను కూడా ఒక మంచి గురువు. కానీ ఇప్పుడు మనం ఒక గురువు పెట్టుకుందాం, ఫిజికల్ గురువు కావాలి మాకు. పెట్టుకోబోతున్నారు ఇప్పుడు గగన డిసైడ్ చేశారు. ఐ విల్ హెల్ప్. నేను ఎలా ఉన్నానంటే మీరు చూడండి, ప్రతి మనిషికి నమ్ముతాను. నేను ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో ఫ్రెండ్ ఆయన కూడా అంత ట్రాన్స్పరెంట్ ఉన్నానని నమ్ముతాను సార్. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది అది అయితే నాకైతే తెలియదు. మరి నేనైతే నా లైఫ్లో ఒకటే ఇది ఉందమ్మా, మంచోడు ఉంటే నాకు హ్యాపీనెస్ ఇస్తాడు, చెడ్డోడు నాకు లెసన్ ఇస్తాడని. అదే వేళ నేను వెళ్ళిపోతాను. బాగా ఉన్నాడు మనకు కంటిన్యూటీ ఉంటాడు, బాగలేదంటే నీకు నాకు నమస్కారం బాబు అని పెట్టేస్తాం. అదే ధర్మంలో నేను ఉన్నాను. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్.